గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో 5th క్లాస్ లార్జ్ నెంబర్స్లో నుంచి ఫస్ట్ ఎక్సర్సైజ్లో 1.5 ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ టెస్ట్ జోన్లో నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దామండి. ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే ఏం తీసుకుంటాం చూడండి. 6 ప్లేసెస్ 1 2 3 4 5 6 ప్లేసెస్ అండి. 6 ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 1 తీసుకుంటాము. మిగతా ప్లేసెస్ టోటల్గా జీరోస్ వస్తాయండి. అదే గ్రేటెస్ట్ నెంబర్ అంటే టోటల్గా 9s వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. స్మాలెస్ట్ 8 డిజిట్ నెంబర్ అంటే 1 2 3 4 5 6 7 8 ప్లేసెస్. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ ప్లేస్లో 1, మిగతా టోటల్ ప్లేసెస్లో జీరోస్ అండి. అదే స్మాలెస్ట్ 8 డిజిట్ నెంబర్. మిలియన్ పీరియడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటున్నాడండి. మిలియన్స్ ఇక్కడ చూడండి, ఒకసారి నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండియన్ సిస్టంలో యూనిట్స్ 10, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores అలా ఉందండి. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్ చూడండి. ఇంటర్నేషనల్ సిస్టంలో యూనిట్స్ 10s, 100, 1000, 10,000, మిలియన్, 10 మిలియన్. మిలియన్ అనేది దేంట్లో ఉంది? ఇంటర్నేషనల్ సిస్టంలో ఉందండి. ఒకసారి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంటర్నేషనల్ సిస్టమ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. 1s, 10s, 100, 1000, 10,000, lakh, 4,49,000 అని ఇచ్చాడండి. ఇక్కడ 9కి ప్లేస్ వాల్యూ అంటే 1s అవుతుందండి. నెక్స్ట్ 4కి 10 అవుతుంది. నెక్స్ట్ 100, 1000, 10,000. ఇక్కడ ఉన్న 4కి ల్యాక్ అవుతుంది. ఇక్కడ ఉన్న 4కి ప్లేస్ వాల్యూ అంటే 4 × 1 lakh. ఓకేనా? ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసామండి ఆల్రెడీ, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 4కి అంటే 1s, 10s కదా, ఇంటూ 10 అవుతుంది. 9 అంటే 1s ప్లేస్ కదా, ఇంటూ 1 అవుతుంది. నెక్స్ట్ ద 3 ప్లేస్ వాల్యూస్ ఇన్ ది 1000 పీరియడ్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటున్నాడండి. ఫస్ట్ 3 ప్లేస్ వాల్యూస్ అడుగుతున్నాడు ఇంటర్నేషనల్ సిస్టంలో. ఇంటర్నేషనల్ సిస్టంలో యూనిట్ ప్లేస్ అన్నా 1s ప్లేస్ అన్నా సేమ్ అండి. 1s, 10s, 100s నేను ఆర్డర్లో రాసుకుంటున్నాను. 1s, 10s, 100s. ఫస్ట్ 3 ప్లేసెస్ 1s, 10s, 100s అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఇన్ ద టు ది రైట్ ద గివెన్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ నెంబర్ అని అడుగుతున్నాడండి. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? డిసెండింగ్ అంటే నేను కోడ్ చెప్పాను, దిగడం అని చెప్పేసి. అనంటే పైకి ఎక్కడం అంటే స్మాల్ టు బిగ్ అండి. నెక్స్ట్ దిగడం అనంటే బిగ్ టు స్మాల్, అంటే బిగ్ టు స్మాల్, అంటే స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ కాదండి, గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్ అవుతుంది. కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ అని ఇచ్చాడు. స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ అనేది రాంగ్ అవుతుందండి. సో క్రాస్ మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ ఏమైంది? కరెక్ట్ ఉంటే రైట్ మార్క్ పెట్టమన్నాడు, రాంగ్ ఉంటే ఇన్కరెక్ట్ ఉంటే క్రాస్ మార్క్ పెట్టమన్నాడు. మనకి డిసెండింగ్ ఆర్డర్ అనేది ఏమవుతుంది? స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ అవ్వదండి. డిసెండింగ్ అంటే దిగడం అంటే బిగ్ టు స్మాల్ కాబట్టి ఇక్కడ స్మాల్ టు బిగ్ ఇచ్చాడు, రివర్స్లో ఇచ్చాడు, క్రాస్ మార్క్ పెట్టేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. 12,308 12,308 అనేది ఈజ్ స్మాలర్ దాన్ 12,380 అన్నాడండి. 12,380 అనేది దానికంటే ఇది స్మాల్ నెంబర్ అని అడుగుతున్నాడండి. ఇది అనేది స్మాల్ నెంబర్ అంటే ఇదే కదండి. ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది, ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. 12,308 ఈజ్, ఇది అనేది స్మాలర్ దాన్ 12,380 అని అంటే దీనికంటే ఇది స్మాల్ నెంబర్ అవుతుంది అని అంటే ఇది గ్రేటెస్ట్ నెంబరే కదా. క్వశ్చన్ ఏమడిగాడు? దీనికంటే ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. దీనికంటే ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది అని అంటే ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది కదా. ఈ గ్రేటెస్ట్ నెంబర్కి ఒకసారి చూద్దాం, ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ 12 ఉందండి, ఇది 12. నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8 అనేది గ్రేటెస్ట్ నెంబర్, సో గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి కరెక్ట్ అండి, రైట్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ 8,788 ఈజ్, ఇది అనేది గ్రేటర్ దాన్ 80,788.
ఈ నెంబర్ అనేది దీనికంటే గ్రేటర్ దాన్ నెంబర్ అంటున్నాడు అండి, అంటే ఇలా ఉండాలి, ఇదే గ్రేటర్ దాన్ నెంబర్ అంటున్నాడు. కానీ ఇక్కడ డిజిట్స్ చూడండి 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. 5 డిజిట్స్ ఉన్నదే గ్రేటర్ దాన్ నెంబర్ అవుతుందండి, ఇది లెస్ దాన్ నెంబర్ అవుతుంది అని అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్, కాబట్టి క్రాస్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అమంగ్ 7800 111 7801 000 అండ్ 7810 000 ద స్మాలెస్ట్ ఈజ్, వీటిలన్నిట్లో ఈ 3 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఫస్ట్ చూడండి, కౌంట్ చేసుకోండి నెంబర్స్ 1 2 3 4 5 6 7 డిజిట్స్ అండి ఇది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఇది కూడా 7 డిజిట్స్. 1 2 3 4 5 6 7 ఇది కూడా 7 డిజిట్స్ అండి. ఫస్ట్ ప్లేస్ చూడండి 7 7 7. నెక్స్ట్ 8 8 8. నెక్స్ట్ 0 0 1 అండి, ఇది 1 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది, ఇంకా దీన్ని లీవ్ చేసేయండి. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ చూసుకోండి 0 0. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉందండి, ఇది 1 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో మనకి స్మాలెస్ట్ నెంబర్ అంటే 7800 111 7800 111 స్మాలెస్ట్ నెంబర్ అని ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ అండి. నెక్స్ట్ అమంగ్ 299345 29345 92543 గ్రేటెస్ట్ నెంబర్ అనేది 299345 అని ఇచ్చాడండి. ఫస్ట్ డిజిట్స్ని కౌంట్ చేసుకోండి 1 2 3 4 5 6 అండి. నెక్స్ట్ 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5 5. ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 6 అండి, 6 ఉన్నదే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుందండి, ఆల్రెడీ అలానే ఇచ్చాడు, సో ఇది కరెక్ట్ మార్క్ అండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. 1 lakh 10 lakh 1 crore 10 crore ఇవేమో ఇండియన్ సిస్టమ్ అండి. 10 million 100 million 100,000 1 million అనేది ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అండి. ఒక్కసారి చూడండి ఇండియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టంలో 1 lakh ఈక్వల్ టు ఏంది 100,000. 1 lakh ఈక్వల్ టు 100,000 ఫస్ట్ది థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 10 lakhs ఈక్వల్ టు million. 10 lakhs ఈక్వల్ టు 1 million. నెక్స్ట్ 10 crores 1 crore. 1 crore ఈక్వల్ టు 10 million. 1 crore ఈక్వల్ టు 10 million. నెక్స్ట్ 10 crores ఈక్వల్ టు 100 million. 10 crores ఈక్వల్ టు 100 million. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇన్ ద ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ the lakh place is 1000 times more than the dash place అన్నాడండి. 1000 times lakhs place అనేది ల్యాక్లో ఉన్న ప్లేస్ అనేది 1000కి 1000 టైమ్స్ ఉంటుందండి. 1000 ప్లేస్ అనేది ఇది ల్యాక్ ప్లేస్ అండి. నెక్స్ట్ ఇది 1000 ప్లేస్ అనేది, ఈ ల్యాక్ ప్లేస్ అనేది 1000 ప్లేస్ కంటే 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుందండి, అదే దీని మీనింగ్ 1000 టైమ్స్. ఓకేనా. ఈ ల్యాక్ ప్లేస్ అనేది ఈ 1000 ప్లేస్ కంటే 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 1000 అని రాసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ది డిజిట్స్ 9 ఫేస్ వాల్యూ ఏది ఫేస్ అని అంటే మిర్రర్ అండి, మిర్రర్ అంటే ఏది ఉంటే అదే వస్తుంది. ఇక్కడ 4394286 9 ఉంది కాబట్టి 9కి 9 అవుతుంది ఫేస్ వాల్యూ, 9 ఆన్సర్ అండి. నెక్స్ట్ 524349 ఉంది, 3 ఈజ్ ఇన్ ది పీరియడ్ అన్నాడు. పీరియడ్ అన్న ప్లేస్ వాల్యూ అన్న సేమ్ అండి. 3 ఏ ప్లేస్లో ఉందో చూసుకోండి, 1s 10s 100 1000 ఆన్సర్ 1000s అండి. నెక్స్ట్ 100,000 ఈజ్ ద సక్సెసర్ ఆఫ్, దేనికి ఇది సక్సెసర్ అవుతుంది అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ 9 1 2 3 4 5 9s ఉన్నాయండి. 1 2 3 4 5 9స్కి సక్సెసర్ అంటే +1 చేయాలండి. +1 యాడ్ చేసుకున్నాం అనుకోండి, 9 + 1 10 10 10 10 10. ఇక్కడ చూడండి 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇక్కడ జీరోస్ ఎన్ని అయితే ఉంటే నేను ఆల్రెడీ టిప్ చెప్పాను, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని 9స్కి 1 యాడ్ చేస్తే మనకి సక్సెసర్లో ఉన్న నెక్స్ట్ వాల్యూ వస్తుందని చెప్పాను. ఒకసారి అది కూడా చూసుకోండి, సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.